తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అసలు చర్చను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టుల అంశంపై చర్చ నిర్వహించడంతో రాజకీయ విమర్శలు జరుగుతున్నాయి. బుధవారం కూడా అసెంబ్లీలో వాడావేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాళేశ్వరం చర్చలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి సవాల్ విసిరారు. సీఎంగా నువ్వు అవ్వు, కాళేశ్వరంలో ఎట్లా నీళ్లు పారించు అని మాట్లాడారు. ఈ సవాల్ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు స్వీకరించారు. నీకు చెయ్య చేత కాకపోతే నాకు చేత కాదు అని చెప్పుకొని ఒప్పుకో, తప్పుకో. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, అనంతరం కాళేశ్వరం నీళ్లు ఎలా పారిస్తారో చూడు అని సవాల్ విసిరారు. కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు కుంగిపోయినా నీళ్లు పారించవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారని, కానీ రేవంత్ రెడ్డికి తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మీడియా పాయింట్లో మాట్లాడనివ్వకపోవడంతో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. అతని వ్యవహార శైలిని తప్పుపట్టారు. తెలంగాణలో దయానీయ పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో హరీష్ రావు మాటలు ఇలా: తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు. వాళ్లకు చేతకాకపోతే రేవంత్ రాజీనామా చేయాలి. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చూపిస్తానని తెలిపారు. కాళేశ్వరంలో ఇప్పటికీ నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ఇంజనీర్లు కూడా చెబుతున్నారు. వాళ్లకు చేత కాకపోతే మాకు ప్రభుత్వాన్ని అప్పగించాలి అని హరీష్ రావు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, నాకు మద్దతు ఇస్తా అంటే నేను స్వీకరించడానికి సిద్ధమే. నాకు చేత కాదు హరీష్ రావు, నీవు చెయ్యి అంటే చేసి చూపిస్తా అని స్పష్టం చేశారు. ఇక రేవంత్ భాషపై స్పందిస్తూ, ముఖ్యమంత్రి పదవిలో ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నాం. మీరు బాగా చేస్తే ఆదరిస్తారు, లేదంటే బండకేసి కొడతాడు. ఇప్పుడు సీఎంపై భాష గురించి మాట్లాడే రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ను కాల్ చేయాలి, ఉరి తీయాలని మాట్లాడలేదా అని ప్రశ్నించారు. మరి అప్పుడలా ఆయన మాట్లాడొచ్చానని నిలదీశారు. నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మంత్రి లేవనెత్తిన అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కొన్ని అంశాలు సత్యదూరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంపై బురద చల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారు. ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్ మానేరు ప్రాజెక్టుకు సంబంధించి 106 కోట్లు విలువైన పనులు మాత్రమే జరిగాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 775 కోట్లు ఖర్చు చేసి 3 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. ఖర్చులు వర్సెస్ ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో 2 చోట్ల వేర్వేరుగా ప్రస్తావించారు. 2014కు 57,79,000 ఎకరాలకు నీరిస్తే 54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇదే నివేదికలో మరో చోట 1956, 2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో 54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చామని చెప్పారు. ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపరిచారన్నారు. ఖర్చులో ఎలాంటి మార్పు లేదని, నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉందని ఎత్తిచూపారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలోనే పూర్తి ఆధారాలతో సహా వివరణ ఇచ్చానన్నారు హరీష్ రావు. అయినా సరే మళ్లీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు జీవో వచ్చింది మే 5, 2020లో అని, ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా జనవరి 29, 2020న కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామన్నారు. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దానిపై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో అనుమానాలు కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది. మేము రిజర్వాయర్లు నింపి పెట్టడంతోనే యాసంగికి నీళ్లు పోతున్నాయి. ఇబ్బంది ఏమీ లేదు. వచ్చే యాసంగికి నీళ్లు రాలేదనుకో, కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవని ప్రజలు ఆలోచించరా అని హరీష్ రావు తెలిపారు. రైతులకు సరిపడ నీళ్లు ఇవ్వండని మరోసారి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరీష్ రావు చెప్పారు. ఇవాళ ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. నేననేది ఒకటే, సరే ఆ సంఘటనను మేము కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను అసెంబ్లీలోనే చెప్పిన, దాని మీద ఏ విచారణ అయినా మేము సిద్ధంగా ఉన్నాం. దోషులను శిక్షించండి, కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి అని చెప్పి మేము శాసనసభ ద్వారా ప్రభుత్వానికి చెప్పాం. కానీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని, పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా
ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగిందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనేది మీకు తెలియందేం కాదు. దేశంలో అయితే చాలా ఉన్నాయి. కానీ మన ఉమ్మడి రాష్ట్రంలోనే చూసుకుంటే కడెంవాగు ప్రాజెక్టు 1958లో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది, గేట్లతో సహా కొట్టుకుపోయింది. పునరుద్ధరించారు. తిరిగి 1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయింది. సింగూరు డ్యాము 1981, 99లో కూడా పార్షల్ గా కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే 2010లో బండ్స్ స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయింది. ఆదిలాబాద్ లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని హెడ్ రెగ్యులేటర్ మొత్తం కూడా 2004లో కొట్టుకుపోయింది. ఇట్లా పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవాళకి కూడా కొట్టుకుపోయే ఉన్నాయి. పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్లి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్లన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి. పుట్టంగండి రిజర్వాయర్ ఏ రకంగా ఆ రోజు కొట్టుకుపోయిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడుతుంటే కట్టక ముందే కడుతుండగానే కూలిపోయి ఇవాళ ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి. ఇవాళ మన పోలవరం, కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇవాళ డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి. ఇవాళకి పునరుద్ధరణ లేనటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పించా ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి, దోషులను కఠినంగా శిక్షిస్తారు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు కాళేశ్వరం మీద ఒక దుష్ప్రచారానికి ఇవాళ పాల్పడతా ఉన్నారు.